హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నా. ఇది ఇప్పుడు ముందుగా నేను ఎత్తు కప్పు తీసుకున్నాను. ఎత్తు కప్పు తీసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టాను, లైన్స్ కొడుతున్నా చూడండి. అలాగనే సంకల నుంచి పట్టుకోవాలి, బగల్ ఇది. ఈ అడ్డం కొలుసుకోవాలి. ఇట్లా డబ్బా షేప్ లాగా మంచిగా లైన్ కొట్టుకోవాలి. లైన్ కొట్టుకొని ఇది నడుము నుంచి సంఖ భాగం దాకా మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ మార్కింగ్ ఇది నడుముది. అక్కడ కొంచెం పైకి పెట్టుకోవాలి, కుట్లలో పోతుంది కాబట్టి ఇది మార్కింగ్ తీసుకోవాలి. అది నెక్ ఎంత ఎడల్పు ఉందో అంత ఎడల్పుగా చూసుకొని మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు భుజం మార్కింగ్ తీసుకుంటున్నా. నెక్ ఆ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు పెట్టుకోవాలి భుజం. దీన్ని డబ్బా షేపులా లైన్ కొట్టుకోవాలి. లైన్ కొట్టుకొని ఇది సంఖ భాగము, ఇది కూడా డబ్బా షేప్ లైన్ కొట్టుకొని రౌండ్ తీసుకోవాలి. నెక్ భాగం కూడా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ అవుతుంది. లైన్స్ ఎంత రౌండ్గా కరెక్ట్ గీసినామో అలాగనే కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది, కుట్టుడు కూడా కరెక్ట్ వస్తుంది. కటింగ్లో పోయిందనుకో కుట్టుడు కూడా పోతుంది. కటింగ్తోనే జాగ్రత్తగా కట్ చేయాలి. వెనక భాగం అయితే ఇప్పుడు అయిపోయింది. స్పీడ్ వీడియో పెట్టట్లేను, ఇది స్లోగా నేను ఎట్లా కట్ చేసినో ఎట్లా వీడియో తీసినో అట్లనే పెడుతున్నాను. ఇప్పుడు 4 మడతలు అయితే హ్యాండ్స్ తీస్తున్నా. వెనక భాగం అయిపోగానే హ్యాండ్స్ తీస్తున్నా. కింద బార్డర్ ఉంటుంది కాబట్టి ఉల్టా సీదా కాబట్టి 1/2 ఇంచు లైన్ కొట్టుకుంటే చాలు. ఇప్పుడు హ్యాండ్ కొలుచుకుంటున్నా. అది ఎంత పొడుగుందో అంతే మార్కింగ్ పెట్టుకోవాలి. నేను టేప్తోనైతే కొలవట్లేను, మొత్తం బ్లౌజ్ కటింగే, బ్లౌజ్తోనే కొలుస్తున్నాను. ఇలా తీసుకొని 2 కటింగ్ అయితే అయిపోతుంది. క్రాసులు ముందు భాగానికి వస్తాయి కాబట్టి 2 పొరలు క్రాసులు తీయాలి. ఈ 2 క్రాసులు తీయాలి. ఇది ముందు భాగానికి వస్తుంది కాబట్టి అలా క్రాసులు తీయకుంటే ముడత వచ్చేస్తుంది ఈ ముందు సంఖ భాగంలో. ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి ఇట్లా మూలలకే వేసుకోవాలి. వెనక భాగాన్ని తీసుకొని ఇట్లా మూలకి వేసుకొని ఒక 2 ఇంచుల మందం పైకి మలుచుకోవాలి. ఆ పైకి ఎందుకు మలుచుకోవాలంటే షేప్ పట్టు వస్తుంది కాబట్టి ఇది పైకి మలుచుకోవాలి. చుట్టూ లైన్ కొట్టుకోవాలి. లైన్ కొట్టుకున్న తర్వాత ముందు భాగం నెక్ ఉంటుంది కదా, ఆ నెక్తోని కొలుసుకోవాలి. అది ఎంత కరెక్ట్గా ఉంది అని చూసుకొని కొంచెం దానికంటే 1/2 ఇంచు కొంచెం పైకి పెట్టుకుంటే కుట్లలో పోతుంది కాబట్టి కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇది క్రాస్ పట్టి వస్తుంది కాబట్టి కొంచెం ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. ఇగో సంఖ భాగానికి కూడా క్రాస్ తీసుకోవాలి. హ్యాండ్స్కి ఎట్లా తీసుకున్నామో ఈ సంఖ భాగానికి కూడా క్రాస్ తీసుకోవాలి. కటింగ్ అయితే అవుతుంది చూడండి. వీడియోలు చేయడానికి చాలా కష్టం, ఎట్లా తీయాలనో అది ఇంకా కొంచెం అర్థం కావట్లేదు నాకు. నేనే తీసుకొని అయితే కట్ చేస్తున్నాను. వెనక భాగం చేతులు ముందు భాగం అయిపోయింది. ఇప్పుడు క్రాస్ పట్టి తీసుకోవాలి. అది కూడా బ్లౌజ్తోనే సైజు తీసుకోవాలి. క్రాస్ పట్టి అది ఎంత పొడుగుందో అంత పొడుగు మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఒకవైపు 3 ఇంచులు ఒకవైపు 2 ఇంచులు కటింగ్ చేసుకోవాలి. లేకుంటే ఆ సైజు ఎంత ఎడల్పుగా ఉందో అంత ఎడల్పుగా కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే క్రాస్ పట్టి కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ వేసి కట్ చేసుకోవాలి. ఒక చిన్న బార్డర్ ఒక పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి
ఇప్పుడు పెద్ద బార్డరు హ్యాండ్స్కి పెట్టుకోవాలి. చూడు ఎంత చిన్న చిన్న క్లాతులు వస్తాయి. ఒక్కొక్క టైంలో వాటికి అన్ని జాయింట్లు చేసి కుట్టాలి. టైలరింగ్ అంటే చాలా కష్టం అండి. కొంచెం తేడా వచ్చినా తిడతారు, గులుగుతారు. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అతుకులు వేసుకొని కుట్టాలండి. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెనక భాగం తీసుకుంటున్నాను. వెనక బార్డర్ చిన్నగా ఉంది కాబట్టి నడుముకు పెట్టేస్తున్నా. పెద్దగా ఉంటేనైతే వద్దని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు నడుముకు పెట్టేస్తున్న దాన్ని వెనక భాగానికి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కటింగ్. హ్యాండ్స్ దీని మీద వేసేసుకొని బ్లౌజ్ కటింగ్ ముందు భాగం. ఇప్పుడు ముందు భాగానికి అది క్రాస్గా తీసుకొని కట్ చేసినాం కదా, ఇది కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. క్రాస్ వేసుకోవాలి. ఈ భుజం భాగం అనేది ఈ మూలల మీద వేసుకుంటే క్రాస్ వచ్చేస్తుంది. చూడండి కటింగ్ అయితే ముందు భాగం కూడా అయిపోతుంది. కొంతమంది అయితే కటింగ్ స్పీడ్గా ఉంటున్నాయి అని చెప్తారు. అందుకే నేను ఇప్పుడు స్లోగా పెడుతున్నాను, అర్థమయ్యేలాగా. మీకు అర్థం కాకుంటే ఇప్పుడైతే క్రాస్ పట్టి తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకుంటే నా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. దాన్ని బట్టి మీకు మంచి మంచి కటింగ్లు చెప్తా, డిజైన్స్లు కూడా పెడతాను. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. అన్నీ ఒకే కాడ ఇట్లా నీట్గా మడతేసుకొని, ఈ క్లాత్ అయితే ఒక్కడ కూడా పోవద్దండి. మా బ్లౌజ్కి ఇట్లా కట్టి పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా అక్కడ ఉంటుంది. చాలా బ్లౌజులు ఉంటే ఇలా చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు